ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ పాయింట్స్లో ఇక్కడ నేను మీకు అందరూ కూడా ఒక మాట చెప్తున్నాను. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఒక ఆరోపణ చేశాడు. దీని జోగిరేమే చెప్పడం వల్లే ఇది జరుగుతుందని. నేను ఈ సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి కొల్లి రవీంద్రతో సహా మీ అందరూ కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రులు కూడా మిమ్మల్ని అడుగుతున్నా, నకిలీ మద్యం కేసులో సిబిఐ దర్యాప్తు ఎందుకు మేము అడుగుతుంటే ఎందుకు అడ్డుపడేస్తున్నారు? ఈ సిబిఐ దర్యాప్తు కోసం దర్యాప్తు చేయమని కేంద్రానికి కూడా మా మిథున్ రెడ్డి గారు లేఖ రాశారు. అది ఎక్కడ అమ్మో వాళ్ళు అనుకూలంగా ఉన్నారని తెలిసి పుట్టాటు నువ్వేమో చంద్రబాబు ఏమో ఢిల్లీ పారిపోతావా, పారిపోయేమో ఇక్కడేమో డేటా సెంటర్ ఓపెన్ చేస్తున్నావు, లేదు సిమెంట్ ఏమో విశాఖపట్నంలో సిమెంట్ నిర్వహిస్తున్నావు, ఆహ్వానిస్తున్నావు, బయటకు కదలలుతూ మీకెందుకు నెంబర్ 1 వచ్చేస్తుంది అంటే దీని వెనకాతలు నకిలీ మద్యం వెనకాల ఉన్నటువంటి మీ అనుయాయులు, మీ అనుచరులు, మీతో సహా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరి తాలూకా జాతకాలు బయటపడిపోతాయని భయమా, లేకపోతే లై డిటెక్షన్ టెస్ట్కి మీరేం ఒప్పుకుంటారా? ఒప్పుకోండి చూద్దాం. టెస్ట్లో నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. లేదు సిబిఐకి మీరు ఆదేశించండి. మీ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తో కదా సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. మీకు నేను మీ సందర్భంగా నేను క్లియర్గా అడుగుతున్నా, సిబిఐ దర్యాప్తుకు దయచేసి మీరు కూడా నకిలీ మద్యం వెనకాల నిజంగా కానీ జోగిరేమేసి ఉంటే అందరి పేర్లు బయట పెట్టేద్దాం. సిబిఐ దర్యాప్తు మీరు కూడా కోరని మేము కోరుతున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తున్నాను, వైన్ షాపులు ఎక్కడ ఉన్నాయో, పర్మిట్ రూములు ఎక్కడ ఉన్నాయో, బార్ రూములు ఎక్కడ ఉన్నాయో అన్ని తనిఖీలు నిర్వహించండి. ఎందుకు తనిఖీలు చేయట్లేదు? ఏదో రకంగా డైవర్షన్ జోగిరేమేసి ఉన్నాడో వంకతో డైవర్షన్ చేద్దామన్నా నిజంగా జోగిరేమేసి ఉంటే నేను చెప్తాను మీరు అమ్మకాల్లో ఏదైతే అమ్మకాలు జరుగుతున్నాయో మీ అమ్మకాల్లో దుకాణాలు, బార్లు ఎంతైతే విత్తలమైన బెల్ట్ షాపులు ఇష్టారాజ్యంగా మీరు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు కదా, అమ్మిందాల్లో సగం కమిషన్ ఇచ్చేవని నేను అడుగుతాను, ఇచ్చేస్తారా? మేము ప్రతిపక్షంలో మేము ఉండడం ఏంటి, మా మాట మీరు వినడం ఏంటి, మీ అనుచరులు వినడం ఏంటి? ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం ఆలోచించండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపులు కూడా తనిఖీ చేయండి దమ్ముంటే. మీ నిజాయితీని నిరూపించుకోండి. ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? నేను ఇంకోటి చెప్తున్నాను, ఎక్కడైతే మన చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, కుటీర పరిశ్రమలాగా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేస్తూ మన పర్వాడు కానీ అనకాపల్లి కానీ ఇష్టారాజ్యంగా ఒక్కొక్కరికి మళ్ళీ వాళ్ళందరితో వీళ్ళు ఫోటోలు పోజులించుకోవడం. మీ చేస్తున్నటువంటి కుట్రలు చాలా పరాకాష్ఠ చేరుతున్నాయి. నేను అందుకే ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను, నిజంగాను మీ వాటాలు పంచుకోవడం వల్ల వాటాలు పంచుకోవడంలో వివాదాలు వచ్చాయి కాబట్టే ములకల చెరువు, ఇబ్రహంపట్నంలో ఉన్నటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆ లావాదేవీలు, ఆ వివాదాల కారణంగానే ఇది బయటపడ్డది తప్ప లేకపోతే నిజంగా బయటకు వచ్చేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఆడించి మనకు తీర్దాలంటే చిన్నది వైరు పట్టుకుంటే కింద బొమ్మ ఆడుతుంటుంది. అలాగే అధికారులందరినీ కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని చిన్నబాబు పెద్దబాబు ఆట ఆడిస్తున్నారు. నిజంగా నేను చెప్తున్న వాటాలు పంచుకోవడంలో వచ్చిన వివాదాల కారణంగానే మొలకల చెరువు కానీ ఇబ్రహంపట్నంలో ఉన్నటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీల తాలూకా మొత్తం భాగవతం అంతా బయటపడ్డది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ డబ్బులు వాటాలు పైనుంచి కింద వరకు కూడా ఇష్టారాజ్యంగా మీరు పంచుకుంటున్నారు. ఒక 4 బాటిల్ వస్తే 3 బాటిల్ ఏమో 2 బాటిల్ 3 బాటిల్ మామూలు బాటిల్ నకిలీ స్టిక్కర్ మార్చేసి ఇంకో నకిలీ బాటిల్, అలాగా ఎన్ని బాటిల్ 5,000 నుంచి 6,000 కోట్లు ఈరోజు నకిలీ మద్యం అమ్మి కోట్ల రూపాయలన్నీ కూడా మీ జేబులో నింపుకున్నారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ రావు చెప్పాడు. ఓకే, నువ్వు వీడియో లీక్ చేసావు. వీడియో లీక్ చేసినప్పుడు దీని గురించి వీడియో లీక్ చేసిన ఎల్లో మీడియా రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నాడు అంటున్నారు. నిజంగా వీడియో లీక్ చేసినోడు ఎక్కడైనా దండలు కట్టుకొని భయపడిపోయి మాట్లాడుతుంటాడు. కానీ ఒకటి వెనకాలేమో ప్రాంప్టింగ్ చెప్పడం అట్ట ముందుని, నువ్వేమో దర్జాగా కుర్చీలో కూర్చొని దండలు కట్టుకొని
నువ్వు వీడియో రిలీజ్ చేయడం అట. కానీ ఆ బట్టలు ఎప్పుడు నువ్వు ఆఫ్రికా నుంచి ఏ రోజైతే ఇక్కడికి వచ్చావో అవే బట్టలు. అంటే చంద్రబాబు నాయుడు మొన్న ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సిట్టు దిగి దర్యాప్తు చేస్తాం అని చెప్పినప్పుడు అప్పటికే నువ్వు వీడియో లీక్ చేసి వీడియో ఆ దగ్గర పెట్టుకుని వీడియో లీక్ చేసిన విధానాలు ఆయన వల్లించి బయటికి చెప్పడం అంటే ఎంత కట్టుకథలు చూడండి, ఎంత డ్రామా చూడండి. ఈ జనార్దన్ రావు వాడు వీడియో లీక్ చేసేటప్పుడు నిజంగా ఎక్కడైనా వీడియో చేసేవాడు భయపడుతూ ఇలాగంటాడు. అర్ధాంతరంగా నువ్వేమో నిజంగా జోగి రమేష్కు నువ్వు సన్నిహితుడు అయితే విదేశాల నుంచి ఇక్కడ పరిగెట్టి వచ్చి గెలవా, విదేశాలు ఆఫ్రికా నుంచి నువ్వు ఇమీడియట్గా వచ్చి గెలవా. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, ఎందుకు ఇలా చేసావు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరో, దీని వెనకాల ఉన్నటువంటి నాయకులు ఎవరో ఇది బయట పెట్టవలసిన బాధ్యత ఉంది. ఇది బయటపడాలంటే సిబిఐ దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలన్నది మాత్రం మా యొక్క మనవి. అంతేకాదు ఈ కేసులో నిందితుడైన ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎవడైనా సరే ఏదైనా వీడియో లీక్ చేసేటప్పుడు చేతులు కొట్టుకోవడమో, నిలబడమో, భయపడుతూ మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటుంది. అలా చేయకుండా ఆఫ్రికా నుంచి నువ్వు ఏ రోజైతే వచ్చావో వచ్చినప్పుడు కొనిచ్చినటువంటి డ్రెస్ తప్ప వేరే డ్రెస్ నువ్వు వేసుకోలేదు కొత్తగా. అంటే ముందుగానే స్కెచ్ గీశారు ఈ వీడియో రిలీజ్ చేయడం, ఎలా రిలీజ్ చేయాలి, ఎలాగా తప్పుడు కథనాలు వల్లించాలి, ఈ కేసుని ఎలా డైవర్షన్ చేయించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా బురదెల్లి అంటించే కార్యక్రమం అయితే కేసు డెల్యూట్ అయిపోద్దని మీరు వేసినటువంటి పన్నాగం చూస్తే ఎంత డ్రామా ఉందో అర్థమవుతుంది. దయచేసి మీ డ్రామాలన్నీ కూడా బయటపడాలనుకుంటే దయచేసి సిబిఐ దర్యాప్తు చేస్తేనే మీరు డెఫినెట్లీ రాజకీయంగా కోమాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీలో చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేయించమని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు మీరు ఎన్నో కట్టుకథలు స్టోరీలు అల్లి వీడియోలు చేసేస్తే అది అయిపోదు. మీకు ఒక మాట అయితే చెప్తున్నాను, మద్యం తయారీలో ప్రభుత్వ పెద్దలు ప్రమేయం 100% ఉంది, 100% ఉంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, జోగి రమేష్ చెప్తేనే నేను చేశానని చెప్తున్నాడు. ఏమన్నా నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు, నువ్వు ఇక్కడ తంబళ్ళపల్లి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జయచందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నిజంగా ఎప్పుడైనా బీఫామ్ ఎవరికైనా నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను చెప్తున్నాను ఒక 5 పర్మిషన్ ఇస్తారు, 5కి అవకాశం ఇస్తారు, 5కే. అందులో 5 ఎవరైనా నేను సపోజ్ నేనే నామినేషన్ వేస్తే నేను లేదా మా అబ్బాయో లేదా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పెద్దలో లేకపోతే నాకు అత్యంత సన్నిహితుడో అలా 5కే ఇస్తాం. నువ్వు నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆ సమయంలో జయచంద్ర రెడ్డితో నువ్వు కూడా 5లో నువ్వు అక్కడవి, చంద్రబాబు ఓ పక్క, లోకేష్ ఓ పక్క, నువ్వు ఒక పక్క, మీరందరూ కూడా జయచంద్ర రెడ్డితో ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనార్దన్ రావు ఈ బీఫామ్ ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులే కుటుంబ పెద్దలే ఉంటారు అక్కడ సెంటిమెంట్. కానీ నువ్వు ఈ జయచంద్ర రెడ్డికి ఎంత సన్నిహితంగా ఉంటేనే కానీ బీఫామ్ ఇచ్చేటప్పుడు నువ్వు పక్కన ఉంటావు. అంటే నువ్వు సన్నిహితుడిగా ఉన్నటువంటి వాడివి, తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నవాడివి, నువ్వేమో జోగి రమేష్ సన్నిహితుడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా ఇది నమ్ముతారా? అంటే ఇక్కడ జనార్దన్ రావు, చంద్రబాబు నాయుడు, జయచంద్ర రెడ్డికి క్లియర్గా చాలా సన్నిహితుడు అనేది తేటతలం అయింది. దాన్ని ఏమో లేదు నాకు సన్నిహితుడు కాదు జోగి రమేష్గా సన్నిహితుడు అని అంటే ఇక్కడ గుమ్మడికాయ దొంగ బుధాలు తడుక్కున్నట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు అంటే వీళ్ళకి సన్నిహితుడు ఫోటోలు ఉన్నాయి, పోజులు ఇచ్చారు, పోజులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు నువ్వేమో నకిలీ మద్యం కల్తీ మద్యానికి ఆద్యుడిగా ఉండి ఈ జనార్దన్ రెడ్డి ఎవరైతున్నారో జనార్దన్ రెడ్డితో పాటు వీళ్ళ బావమర్ది ఇంకో ఆ డ్రైవర్ కూడా చెప్తున్నాడు జయచంద్ర రెడ్డి డ్రైవరే జయచంద్ర రెడ్డి కారులోంచి ఎన్ఐఏ రవాణా చేసామని చెప్తున్నాడు. చేసినటువంటి విషయాన్ని ఈ మాఫియా భాగవతంలో తెలుగుదేశం పెద్దలందరూ ఉన్నారు. అందులో జనార్దన్ రావు అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి అవ్వచ్చు, జయచంద్ర రెడ్డి బామ్మర్ది శివారెడ్డి ఎవరో ఆయన పేరు శివారెడ్డి ఒక ఆయన ఉన్నాడు, ఆయన వీళ్ళందరూ కూడా ఇందులో ప్రధాన నిందితులు ఉన్నారు. అందుకనే చెప్తున్నాను, నేను చెప్తాను నిజంగా. కానీ ఒక మాట ఇక్కడ ఈ సందర్భంగా మీడియా సోదరులు కూడా గమనించాలి, ఎప్పుడైనా
ఒక దొంగ నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి సన్నిహితుడు ఎవడైనా ఉంటే నిజంగా అలాంటి వాడు విదేశాల నుంచి పరిగెట్టుకొచ్చాడు. తెలుగుదేశానికి సన్నిహితుడు ఉన్నాడు కాబట్టి దర్జాగా ఈ జనార్దన్ రాని వాడు ఎయిర్పోర్ట్లో విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఎయిర్పోర్ట్లో దర్జాగా ఒక మంత్రి హోదాలో నడిచాడు. అంటే నా వెనకాల బడాబాబు అయినటువంటి చంద్రబాబు ఉన్నాడు, ఆ పక్కన ఉన్నటువంటి చిన్నబాబు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా నాకు అండగా దండగా ఉన్నారు కాబట్టి నాకేం భయం లేదని దర్జాగా నడిచొచ్చాడు. ఎప్పుడైనా ఒక కేసు ఒక ప్రధాన నిందితుడు దర్జాగా ఎయిర్పోర్ట్లో ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాడు అంత దర్జాగా వస్తాడా? నిందితుడు హడావిడిగా వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు వచ్చేటప్పుడు నీ తాలూకా సెల్లో ఎందుకు అక్కడ వదిలేసావు? దయచేసి సెల్లో బయటకు తీయాలా, సెల్లో రికార్డులన్నీ బయటకు తీయాలా. ఎవరితో నువ్వు తెలుగుదేశం నాయకులతో మాట్లాడావో, తెలుగుదేశం నాయకులు ఎవరి డైరెక్షన్తో నువ్వు బయటపడ్డావో, ఎవరైతే ఇక్కడికి రమ్మన్నారో, ఎవరి డైరెక్షన్ వల్ల నువ్వు ఇండియాకి వచ్చావో అవన్నీ కూడా బయటికి తీయవలసినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తున్నాను. అంతేకాదు మొలకల చెరువు నిక్లీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్నటువంటి టీడీపీ నేత ఎవరంటే జయచందర్ రెడ్డి విదేశాల నుంచి ఇంతవరకు ఎందుకు రప్పించలేకపోతున్నారు? తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు బయటకి ఇక్కడ వరకు రప్పించలేకపోతున్నారు? ఇంతవరకు లుక్అవుట్ నోటీస్ ఎందుకు జయచందర్ రెడ్డికి ఇవ్వలేకపోతున్నారు? ఆయన ఫారిన్ కంట్రీలో ఉండిపోవడం ఏంటి? ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు చేత రప్పించేసి ఒక వీడియో రిలీజ్ చేయించి ఇక్కడేమో జోగి రమేష్కి ప్రమేయం ఉంది అని చెప్పడం ఏంటి? అంటే అసలు ముద్దాయిల్ని అందరినీ కూడా నువ్వేమో ఫారిన్ కంట్రీలు అక్కడ ఉండండి, బయట రాకండి, అక్కడ ఉండండి అని అక్కడ పెట్టడం, ఇక్కడ రాకుండా ఆపడం, ఇది పద్ధత? అంటే ఇదన్నీ కూడా బయటపడిపోతాయని లేదు. జనార్దన్ రావు తాలూకు సెల్ల కూడా అక్కడ విదేశాల్లో వదిలేసినటువంటి సెల్లో అది కానీ చెప్తే అది కూడా వీళ్ళ గుట్టంతా బయటపడిపోతుందనే ఉద్దేశంతో ఇది కేవలం ఈ నకిలీ మద్యం తాలూకు గుట్టు రట్టు అయిపోతుందనే ఉద్దేశంతో మీరు ఎన్ని కోట్లు సంపాదించినట్టు కోట్లన్నీ కూడా మళ్ళీ బయటకు కక్కవలసి ఉంటుంది ఉద్దేశంతో సిబిఐ దర్యాప్తుకి నువ్వు ఒప్పుకోలేదన్నది మాత్రం చెబుతూ మేకపోతు గాంభీర్యంగా చంద్రబాబు నాయుడు ఏంటంటే అచ్చచ్చ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రత్యేక యాపను పెడుతున్నానా అని చెప్పాడు. ఇది కేవలం ఈ యాపను పెట్టి ఇదేదో చిన్న కేసు కింద పరిమితం చేద్దామని అనుకున్నాడు. కానీ నకిలీ మద్యం అయితే మాత్రం చెప్తున్నాను, ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎక్కడైతే అమరావతి ఉందో అమరావతి దగ్గర నుంచి కానీ లేదా అనంతపూర్ దగ్గర నుంచి కానీ ఇటు అనకాపల్లి వరకు ఇటు పరవాడ వరకు కూడా విస్తారంగా నకిలీ మద్యం విస్తారాజ్యంగా అన్ని షాపులలో విచ్చలవిడిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో దీన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం అమాయక ప్రజలు ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు. ఈ వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి ఈ పెద్దల ప్రమేయం ఉన్నటువంటి దాన్ని బయటికి తీయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు చేస్తేనే కానీ బయటకు రాదని సందర్భంగా నేను తెలియజేస్తూ చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో కూడా దేశాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయచందర్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? గజ్జి దొంగగా ఉన్నటువంటి జయచందర్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు అమలు చేయట్లేదు? అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, అనకాపల్లిలో బయటపడ్డ నకిలీ మద్యం భోగోతంలో దాచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తుంది? ఇది మంచిది కాదని మాత్రం నేను చెప్తున్నాను. జోగి రమేష్ లై డిటెక్టర్ టెస్ట్కు రెడీ అని అన్నారు. మరి చంద్రబాబు లోకేష్లు లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా? నిజంగా మీ నిజాయితీ నిరూపించుకుంటారా? 2 రోజుల క్రితం ఢిల్లీ మాత్రం హఠాత్తున పారిపోయాడు. ఎక్కడమ్మో సిబిఐ చేత దర్యాప్తు చేసేస్తే మన బండారం బయటపడిపోతుందని భయపడిపోతున్నారు.